మనసులో ఒకటి పైపొట్టుతో చేస్తాం దాన్ని బట్టి. ఎవరితో ఏదున్నా కొలీగ్, ఫ్యామిలీ, ఫ్రెండు, స్టూడెంటు, గురువు ఏదున్నా నా మనసుకి ఇది అనిపించింది నేను చెప్తాం అలవాటు. చిన్నప్పుడు ఏంటంటే రకరకాల కష్టాలు. భోజనం కూడా దొరకని స్టేజ్. వాడున్నాడు వాళ్ళ నాన్న చదువుకునేటప్పుడు నాకు భోజనం నా సొంత ఇంట్లో మనుషులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే మా చిన్నమ్మమ్మ మానవుడు వాడు చదువుతాను ఆయన పిలిచి సరే రాలేదు ఇంకొచ్చి ఫోన్ చేశారు అంటే అది చదువుకున్నాను. అట్లాంటి స్టేజ్ నుంచి రావటం వల్ల నేను ప్రతిదీ ఏంటంటే ఫుడ్కి ఇబ్బంది పడ్డా, చదువుకోవడానికి ఫీజులకి ఇబ్బంది, బట్టలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడ్డా. వీటన్నిటికి మించి ఫ్యామిలీలో అందరిలో రెస్ట్ ఆర్థికంగా చితికిపోయిన ఫ్యామిలీ అయ్యేసరికి ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళు కూడా ట్రీట్ చేసే విధానంతో ఇబ్బంది పడ్డారు. అంటే వాళ్ళు చూసిన తప్పుగా నేను ఫీల్ అయ్యి నన్ను ఎందుకు ఆ విధంగా ట్రీట్ చేయట్లేదు, నన్ను కూడా వాళ్ళలాగా ఎందుకు చూడలేదు అన్నట్టు. ఇవన్నీ నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఇవి సొసైటీలో నా వల్ల ఇంకొకరు ఫీల్ కాకూడదు అనే ప్రయత్నం చేశాను. నేను ఏదైతే ఎక్కడైతే నేను చిన్న వయసు నుంచి ఇప్పుడు నాకు ఏదైతే మా సిస్టర్ ఫ్యామిలీ లేదు, మా బ్రదర్ ఎక్కడో ఉండి ఆయన పడిన ఇబ్బందులు, మా అమ్మ మా నాన్న చాలా పెద్ద కుటుంబం ఊళ్ళో, కానీ నాకు వచ్చేటప్పటికి పుట్టుకు దొరకనప్పటి ఇవన్నీ ఏదైతే నేను పర్సనల్ గా ఫేస్ చేశాను చిన్నప్పుడు, ఇప్పుడు ఆ రోజు పుట్టుకు లేదు, ఈ రోజు నా జనరేషన్ నా పిల్లల జనరేషన్ సరిపడా కూడా భగవంతుడు నాకు ఇచ్చాడు. డబ్బు లేదు పెద్ద నాకు ఇబ్బంది కూడా లేదు కనుక అడగని ఎక్కువ కూడా లేవు. ఆ రోజు ఉన్న పరిస్థితులు చూసుకుంటే అది చాలా కంఫర్ట్గా ఉందా అడగాని మనం ఏదైతే పర్సనల్ గా ఎక్కడెక్కడ ఏ ఏజ్ నుంచి ఏజ్ దాకా ఫీల్ అవుతూ వచ్చామో ఇది డెఫినెట్ గా ఇంకొకరికి నా వలన ఇబ్బంది అట్లాంటి ఇబ్బంది జరగకూడదు అనే ఒక పర్సనల్ గా ఒక మైండ్ సెట్ తోటి ప్లస్ అగౌరవం డబ్బు లేకో చదువు లేకో లేకపోతే సరైన కల్చర్ లేకో ఇటన్నింటిని పోయిన అగౌరవం ఏంటంటే నా వల్ల నాలాగా ఎంతమంది సఫర్ అవుతాం అనేది అబ్జర్వేషన్ చేస్తూ ఉండేవాడు. ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఒక సిస్టమ్ లో కానీ వాళ్ళందరి దగ్గర తీసి సపోర్ట్ నాకు ఆ రోజు సపోర్ట్ ఇచ్చిన ఎవరో ఒకళ్ళారా నన్ను ఇప్పటికీ యాదగిస్టిల్ నాకు గుర్తుందా. అట్లాగా అవమానాల నుంచి తయారైన మనిషిగా నేను ఇప్పుడు మొన్న నిజంగా నాకు కూడా తెలియదు గుంటూరులో హోర్డింగ్స్ అన్ని హోర్డింగ్స్ లో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ మీద జనవరి శుభాకాంక్షలు ఫ్రెండ్సే వాళ్ళు నాతో కలిసి కొన్నాళ్ళు జర్నీ చేశారు. కొంత వ్యాపారం చేసాం, కొంత కలిసి పని చేసాం, కొంత చదువుకున్నాం. అట్లాంటి వాళ్ళందరూ నా ఈ గుంటూరు నుంచి ఇతనే మాస్టర్ లాగా చూసి ఫోన్ చేసి ఇట్లాగా ఏంది బర్త్డే అంటే నీకేం తెలుసు అంటే ఇట్లా గుంటూరులోని బోర్డుల మీద నీ పేరు అట్లాగా తెలియదు నాకు నిజంగా. నాకు అట్లా వాళ్ళు చేస్తానని కూడా నాకు సంగతి తెలియదు. అట్లా ఒకటేమ్మా ఫైనల్ గా ఏంటంటే లైఫ్ అనేది మళ్ళీ ఇంకోసారి ఉంటుందో తెలియదు. ఉన్న జీవితాన్ని సంపూర్ణంగా అంటే డబ్బే కాదు, చదివే కాదు, అధికారమే కాదు. మీరందరూ ఎంత చెబుతున్నప్పుడు నేను ఎప్పుడు నేను ఇందాక అందరికన్నా రిచెస్ట్ పర్సన్ ఎవరంటే బండారు ప్రసాద్. వెరీ హానెస్టీ. ఒక సన్ను అన్ఎక్స్పెక్టెడ్ గా స్ట్రెస్ వలన సూసైడ్ చేశాను. బియ్యానికి ఇంట్లో ఖచ్చితంగా ఒక 1000 రూపాయలు డబ్బు నాకు తెలిసి గ్యారంటీ లేదు. బట్ ఇంత హ్యాపీగా భగవంతుడు ఇచ్చిన ఒకే ఒక్క జన్మ మానవ జన్మ మళ్ళీ ఎక్కడ ఉన్నాం, ఏం బట్టలు కట్టుకున్నాం, ఏం తిన్నాం, ఎక్కడ ఎంత పెద్ద వ్యవస్థలో బతుకుతున్నాం అనేది ఇవన్నీ ఫ్యాషన్. మనగా మనం ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయగలిగితే ప్రతి మూమెంట్ ని ఈవెన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అదేమి మన చంపేయదు, అదే మన తీసుకెళ్లి పాతాలని దక్కేది. ఎట్లాంటి పరిస్థితుల నుంచైనా మనం అధిగమించవచ్చు. బట్ బీ ప్రాక్టికల్. ప్రాక్టికల్ గా లేకుండా ఏదో మనం లవ్ చేద్దాము, ఏదో దాన్ని లేని ఉన్నట్టు క్రియేట్ చేద్దామని చేయటం వల్ల అది ఎవరికి నష్టం కాదు, మనకే నష్టం. ఉన్నంతలో మనం యాక్చువల్ గా ఇది నా పరిస్థితి, ఇది ఎస్ ఐ కన్ ఇది చేస్తాను లేకపోతే ఇది చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా బ్రతికినాడు ఎవరు కూడా గౌరవంగానే బ్రతుకుతారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది కూడా లేనిదట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించి అర్థమైపోతారు. ఉన్నది లేనట్టుగా చూపించి ఏదో రకంగా నిజంగా లేకుండా పోతాం. అందుకని ఏది ఉందో దాన్ని అది మంచిదనం సహాయం చేసి ఇప్పుడు మీరు చాలా మంది నాకు ఆ సహాయం చేసి భగవంతుడిని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటాను. నిజంగా నాకు సహాయం చేసే శక్తి ఇవ్వనుకో. మనం ఎంతమందికి సహాయం చేయగలిగితే మనం భగవంతుడు నా తల్లిదండ్రులు నన్ను కనిపడేసిన ఈ భూమి మీద రుణం తీసుకునే అవకాశం కలిగినట్టు అనిపిస్తున్నాను.
నేను అవి చేసి ఇది చేసి అని నాకు చెప్పుకోవడం కూడా నాకు ఇంట్రెస్ట్. చెప్తున్నప్పుడు ఏదో తృప్తిగా ఉంటుంది. ఒకప్పుడు అనేవాడిని అట్లా పొగడద్దు నాకు, కానీ నాకు ఇవాళ తృప్తిగా అనిపిస్తుంది. నాకు అదే ఆరోగ్యం, నాకు అదే సంతోషం. నా ఏజ్ 60 దగ్గర కొత్తంటే ఇట్లాంటి వింతంత కొద్ది ఆనందంతో కళ్ళు వస్తుంది. ఒకప్పుడు ఆనందం తెలియదు, ఒక కసి, ఒక కాంక్ష, ఒక ఏదో సర్వైవ్ అవ్వాలి, లైఫ్ లో సర్వైవ్ అవ్వాలి, ఈ స్ట్రగుల్స్ నుంచి బయట రావాలి. కానీ ఇవన్నీ బాగున్నాయి కదా, ఇది వెంటనే ఏమనిపిస్తుందంటే పొగట్టుకో లేకపోతే నిజంగా నేను పొగట్టు అనుకోను. ఎందుకంటే ఈ టీం ఉన్నది మొత్తం, ఈ టీం అందరినీ నేను మా అబ్బాయి కన్నా ఏమైనా పని చెప్పడానికి నేను ఆలోచిస్తాను. ఇక రిసీవ్ చేసుకుంటాను. నేను నా కూతురు పెళ్లి కావచ్చు, లేకపోతే నా ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ కావచ్చు, లేదంటే ఒక మెసేజ్ కావచ్చు, డిఎస్ఆర్ చంద్రశేఖర లేదా ఎక్సా కేఎస్ఆర్ ఎవరు అందుబాటులో ఉంటే ఒక్క ఫోన్ కాదు మనాళ్ళందరికీ. మనాళ్ళంటే ఎవరు అనేది కూడా నిజంగా మళ్ళీ వీళ్ళందరూ మర్చిపెట్టి పేర్లు పెట్టి పిలుపునంటే నేను సగం పేర్లు కూడా మర్చిపోతాను. అట్టగా వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. అట్లానే స్టూడెంట్ మీ బ్యాచ్ వాళ్ళు అంటే రెగ్యులర్ గా 5-6 సార్లు 4 సార్లు కలిసాం. అస్సలు కలన్నాళ్ళు మెట్రో రైల్లో కలిసేవాళ్ళు, పోతంటే కలిసేవాళ్ళు, కాలేజీకి వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళు. ఇట్లా రకరకాలుగా ఎక్కడికక్కడ భగవంతుడు నిజంగా నాకు కాదు మా బ్యాచ్ మొత్తాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా విజ్ఞాన కాలేజీ నుంచి బయటకు వచ్చి పిల్లలకి బెటర్ సర్వీసెస్ ఇద్దామనే ఆలోచనకు వచ్చాం. అక్కడ మేము మాకు కొన్ని అక్కడ ఉన్న పద్ధతులు, కొన్ని విషయాలు మాకు నచ్చక ఈ కాలేజీ మానేసి ఉద్దేశం కాలేజీ పెట్టి డబ్బు సంపాదించాలి దానికన్నా మనం ఇంకొద్దిగా బెటర్ గా, ఇంకొద్దిగా క్వాలిటీగా మన పిల్లలకు సర్వీస్ ఇద్దాం వచ్చాం. వచ్చిన తర్వాత ఆర్థికపరమైన పరిస్థితులు మా సహకరించాలి. నిజంగా అసలు కాలేజీ రికగ్నేషన్ అప్పుడు కాలేజీ రికగ్నేషన్ లేకపోయినా ఎక్కడో సార్ ఎన్రోల్ చేసుకొని కాలేజీలు రన్ చేసుకునేవారు. కానీ సడన్ గా అప్పుడు రికగ్నేషన్ అనేది లేకుండా కాలేజీ రన్ చేయడానికి వీల్లేదంటే కాలేజీ రికగ్నేషన్ 7 లక్షల రూపాయలు మా అందరి దగ్గరికి వెళ్తాం జరుగుతుంది. మేమందరం తల 50,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చాం. 7 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అసలు గట్టగా కాలేజీ కంటిన్యూ చేయడం, క్లోజ్ చేయడం అనుకున్నప్పుడు కూడా మా అన్నయ్య చనిపోయాడు మహానుభావుడు. ఆయనకు నచ్చితేనే దగ్గర తీసేవాడు. వాళ్ళ ఫాదర్ పిలిచి నమ్మకంతో, మనిషి రెగ్యులర్ గా కలిసిపోతాం వస్తా పోతాం దాంట్లో ఉన్న నమ్మకంతో ఓ రోజు వస్తా బ్యాగులో చెక్ బుక్ కూడా తీసుకొచ్చి టేబుల్ దగ్గర కూర్చొని చెక్ మీద సత్రం రాజు వచ్చి మీకు ఎంతకాలం వాడుకోండి అమ్మాయి. అట్లా నా జీవితంలో చదువుకున్న గురువులు, తల్లిదండ్రులు, బంధువర్గం, స్నేహితులు. నా స్నేహితులు నేను డిగ్రీ చదువుకునేటప్పుడు వచ్చి ఆ రోజు సరదాగా పేకాడుకొని చక్కగా వెళ్తా వచ్చినప్పుడు అరే ఇదిగో నా రూమ్ రెంట్ పెట్టి చెప్పుకొని ఇచ్చి ఇదిగో నువ్వు కొందరు ఈ పూట నాకు మన్నాళ్ళని దాకా వెళ్తానికి ఓర్చలేదంటే కొందరు అదే ఈ పూట ఏదో ప్రత్యేకంగా పని కట్టుకొని ఏమని ఇవాళ చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి ఇదే వీడు రాడు అని చెప్పి తీసుకెళ్ళి నీకు పార్టీ అని చెప్పి భోజనం పెట్టి మన జీవితంలో ఒక చిన్న సహాయం చేసిన వ్యక్తిని దానికన్నా గుర్తు మనం చేసినవి మర్చిపోవచ్చు, అది తప్పేం లేదు. కానీ మనకి సహాయం ఇవాళ ఆ రోజు అన్నం పెట్టాడు, నేను రోజు కొంతమంది పెడతానని చెప్పి పనుకోవచ్చు. కానీ ఆ రోజు అన్నం పెట్టడం కనుక లేకపోతే ఈ రోజు 100 మంది పెట్టేసుకోవచ్చు. ఆ రోజు అన్నమే నన్ను అట్లా ప్రతి మనిషి మనం ప్రాక్టికల్ గా ఉందాం, ఉన్నందుకు తృప్తిగా ఉందాం. ఒక పూట భోజనం చేసిన అయినా సరే ఆనందంగా బతుకుతాం, నీతిగా ఉందాం, నిజాయితీగా. నేను చేసిన తప్పినట్టు ఫ్యామిలీ నెగ్లెక్ట్ ఫస్ట్. ఎందుకు నా ఎంటైర్ ఫ్యామిలీ, నా బ్రదరు, నా సిస్టరు, లేకపోతే నా బంధువులు చాలా మంది అందరూ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. మా టర్మ్కి వచ్చేది అందరూ అన్ని పెద్ద ఫ్యామిలీగా ఉన్నారు. సో ఎవడో ఒకటి బేస్ కావాలి. నాకు కొద్దిగా భగవంతుడు ఈ కష్టాల నుంచి వచ్చిన తెలివితేటలో మన జీన్స్ వచ్చినాయి. కానీ నేను చాలా తెలివిగానే అంత పైకి నేను అమాయకంగా అనిపించిన కంటే ప్రతిదీ ఆలోచించుకుంటాను. ప్రతిదీ ఆలోచించుకుని ఈ ఫ్యామిలీకి మనం కనుక ఏదో ఒక స్టెప్ అనేది తీసుకోకపోతే మొత్తం ఈ జనరేషన్ మళ్ళీ అందరూ ఇబ్బంది పడిపోతామని చెప్పి నేను ఏదో ఒక చోట రకరకాలుగా విజ్ఞానంలో వాడడానికి అవకాశం ఇస్తే ఎంత సర్వీస్ చేశాము. శ్రీను, నేను, ఇక వేరే వాళ్ళు ఉండేవాడు. ఎంత సర్వీస్ అంటే సర్వీస్ తో ఇంప్రెస్ అయ్యి అక్కడ నేర్చుకున్న పనులే మేము ఇప్పుడు ఇక్కడ దాకా ఈరోజు అది మంచి హైయెస్ట్ పేమెంట్ తో శ్రీకృష్ణ జిల్లాలో ఉన్న టాప్ 5 మెంబర్స్ లో నేను ఒక పేమెంట్ తీసుకుంటున్నా. కానీ నేను చేసిన సర్వీస్ అంతా విజ్ఞానంలో వాటిని చేసిన సర్వీస్ ఇచ్చిన అవకాశం భగవంతుడు నాకు ఆ రోజు అన్నం పెడితే నాకు భోజనం లేకపోతే మా గురువు గారు పాత్ర పడిచేవారు. అరే నువ్వు వెళ్ళి విజ్ఞానంలో భోజనం మంచి భోజనం దొరుకుతుంది తిని వాటిని చేసుకుంటే ఆ వాటిని కోర్సు కూడా అదే రికమెండ్ ఎందుకంటే అలా చేస్తే ఆయన ఆ భోజనం కోసం జయరెడ్డి చెప్పిన ఒక మాట చెప్పాడు. అరే నా బరువు తీయకుండా నా విలువ పోకుండా చూద్దామని ఒక మాట చెప్పాడు.
అసలు ఆయన ఈ ఉద్యోగం నేను చేయలేను దేవుడా, మీ పిల్లలంతా తిరిగి